భాస్కర్స్ ఏరియాకు స్వాగతం. ఈ వీడియోలో మనం ఏ విధంగా ఏపీపీఎస్సికి సంబంధించిన వివిధ నోటిఫికేషన్లకు మనం అప్లై చేసుకోవచ్చు. తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఏపీపీఎస్సి వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన వాళ్ళు ఏ విధంగా వారికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్రెడీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటే ఓటీపీఆర్లో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఏ విధంగా అప్లై చేయాలి అనే వీడియో నేను ఆల్రెడీ చేసి మన భాస్కర్స్ ఏరియాలో అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు ఆల్రెడీ ఓటీపీఆర్ రిజిస్టర్ అయిన వాళ్ళైతే ఆ వీడియో చూడడం ద్వారా మీరు అప్లై చేయొచ్చు. ఈ వీడియోలో మనం ఏం చెప్తున్నాము అంటే ఫస్ట్ టైం ఓటీపీఆర్ ఇంకా రిజిస్టర్ కాని వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అంటే మొట్టమొదటిగా మీరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దీనికి సంబంధించిన వెబ్సైట్ అయినటువంటి https://psc.ap.gov.in అనే ఈ వెబ్సైట్ ని మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయంగానే మీకు స్టార్టింగ్ హోమ్ పేజ్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మీరు ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇక్కడ గ్రూప్ 1 గ్రూప్ 2 పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన విషయాల్ని చూడొచ్చు. పంచాయతీ సెక్రటరీకి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు త్వరగా అప్లై చేయాలి. ఈ రోజు రేపే ఇక అవకాశం ఉంది కాబట్టి రేపే లాస్ట్ డేట్ కాబట్టి పంచాయతీ సెక్రటరీకి మీరు త్వరగా అప్లై చేసుకోవాలి. ఓకే, మరి ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఇక్కడ క్లిక్ హియర్ అంటే మీరు ఏ అప్లికేషన్ కి సబ్మిట్ చేయాలని ఇక్కడ క్లిక్ చేయాలి. కానీ ఇక్కడ క్లిక్ చేయడానికి ముందు మీరు ఆల్రెడీ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అనగా ఓటీపీఆర్ అనేది రిజిస్టర్ అయి ఉండాలి. మరి ఇంతకు మురకు మీరు రిజిస్టర్ కాకపోతే ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే మీకు ఈ విధంగా వస్తుంది. ఇందులో మీరు ఏం చేయాలి, ఇక్కడ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది ఉంది. మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో న్యూ రిజిస్ట్రేషన్ మాడిఫై రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో మనం న్యూ రిజిస్ట్రేషన్ అనే లింక్ ని క్లిక్ చేయాలి. ఎప్పుడైతే న్యూ రిజిస్ట్రేషన్ అనే లింక్ క్లిక్ చేస్తామో అప్పుడు ఓటీపీఆర్ కు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్లికెంట్ ఈజ్ రిక్వెస్టెడ్ టు నోట్ ద ఓటీపీఆర్ రెఫరెన్స్ ఐడి జనరేటెడ్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ ఫర్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అంటే మనం ఇదంతా మొత్తం క్లియర్ చేస్తే మనకు ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది, దాన్ని నోట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. తర్వాత ఓటీపీఆర్ వన్స్ రిజిస్టర్ సక్సెస్ఫుల్లీ ఈజ్ ట్రీటెడ్ యాజ్ కన్ఫర్మ్డ్, నో ఫర్దర్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఒకసారి మనం ఇందులో కంప్లీట్ గా రిజిస్టర్ అయితే ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఏపీపీఎస్సి నోటిఫికేషన్స్ కు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ డేటాని ఫిల్ చేసేటప్పుడే జాగ్రత్తగా అట్మోస్ట్ కేర్ తీసుకొని ఫిల్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, మరి ఈ అప్లికేషన్ ఫామ్ లో మీ యొక్క ఆధార్ డీటెయిల్స్, మీ ఆధార్ లో ఉన్నటువంటి మీ పేరు ఎంటర్ చేయాలి. తర్వాత ఎస్ఎస్సి బర్త్ సర్టిఫికేట్ లో మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ లో ఉన్నట్టుగా మీ పేరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఆధార్ లో ఉన్నట్టు ఎంటర్ చేయాలి, ఇక్కడ ఎస్ఎస్సి లో ఉన్నట్టు ఎంటర్ చేయాలి. ఓకే, నా వరకు అయితే మీరు ఆధార్ లోన మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ లోన ఒకటే పేరు ఉండడం చాలా మంచిది. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీ జెండర్ మెయిల్ ఆర్ ఫీమేల్ అనే విషయాన్ని ఎంటర్ చేయండి. తర్వాత బర్త్ ప్లేస్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అంటే డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, తర్వాత మీ యొక్క కమ్యూనిటీ, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మదర్ టంగ్, రిలీజియన్ ఐదర్ హిందూ ఆర్ ముస్లిం ఆర్ ఇలా డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ 10th క్లాస్ లో ఉన్నటువంటి మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత డిసేబుల్డ్ పర్సన్ అయితే ఎస్ అని క్లిక్ చేయండి, కాకపోతే నో అని క్లిక్ చేయండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్ ఆర్ నో. తర్వాత టెంపరరీ ఎంప్లాయ్ ఇన్ స్టేట్ సెన్సెస్ ఎస్ ఆర్ నో అంటే మీరు కాకపోతే నో అని క్లిక్ చేయండి. తర్వాత ఎన్సీసీ ఉంటే ఎస్ అనండి, లేకుంటే నో అని క్లిక్ చేయండి. మీరు ఎంప్లాయ్ కాదు కాబట్టి నో అని క్లిక్ చేయండి. తర్వాత ఎక్స్ ఎంప్లాయ్ కూడా కాదు కాబట్టి నో అని క్లిక్ చేయండి. ఓకే, ఇవన్నీ క్లిక్ చేసిన తర్వాత మీ అడ్రస్, మీరు ప్రెసెంట్ ఉంటున్నటువంటి అడ్రస్ ని మొత్తం ఇక్కడ ఫస్ట్ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత రెండు సేమ్ అనుకున్నప్పుడు ఈ చెక్ బాక్స్ క్లిక్ చేస్తే ఈడ మీరు టైప్ చేసిన అడ్రస్ ఆటోమేటిక్ గా ఈ పక్క కూడా కనిపించేస్తుంది, మరీ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అడ్రస్ టైప్ చేసేటప్పుడు మీరు ప్రెసెంట్ ఉన్న అడ్రస్ ని కంప్లీట్ గా టైప్ చేయండి విత్ పిన్ కోడ్ నంబర్. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి టైప్ చేయాలి, మీ మొబైల్ ఫోన్ నంబర్ టైప్ చేయాలి. మొబైల్ ఫోన్ నంబర్ ఆల్రెడీ రిజిస్టర్ అయింటే యూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ అని డిస్ప్లే ఇస్తుంది. కాబట్టి మీరు ఇంతకు ముందే రిజిస్టర్ అయ్యింటే ఇక్కడ మీకు చూపించేస్తుంది మీరు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యారు. ఒకవేళ రిజిస్టర్ కాకపోతే మీ యొక్క మొబైల్ నంబర్ ని ఇక్కడ కంప్లీట్ గా ఎంటర్ చేస్తే మీకు ఏ ఎర్రర్ కూడా రాదు.
తర్వాత మీ యొక్క స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ, మీరు రెగ్యులర్ చదివింటే రెగ్యులర్ అని సెలెక్ట్ చేయండి, లేదు ప్రైవేట్ చదివింటే ప్రైవేట్ అని స్టడీ అని సెలెక్ట్ చేయండి. రెగ్యులర్కి ప్రైవేట్కి డిఫరెన్స్ ఏమి అంటే, రెగ్యులర్ అంటే 7th నుంచి 10th వరకు. ఓకే, మనకు ఏదైనా స్కూల్లో చదివింటే వాళ్ళను రెగ్యులర్ అని పిలుస్తాం. అదే ప్రైవేట్ అంటే ఏమి, ఏ స్కూల్లో చదువుకోకుండా డైరెక్ట్గా ఎగ్జామ్స్కి హాజరయ్యి ఉంటారు, అలాంటి వాళ్ళని ఏమని పిలుస్తారు అంటే ఇక్కడ ప్రైవేట్ అని పిలుస్తారు. ఓకే, దాన్ని బట్టి మీరు ఇక్కడ ప్రైవేటా రెగ్యులర్ అనే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్, 4th క్లాస్ ఎక్కడ చదివారు, ఎప్పుడు పాస్ అయ్యారు, ఏ స్కూల్లో పాస్ అయ్యారు, ఇలాంటి వివరాలన్నీ కూడా మీరు 6th to 9th వరకు ప్రొవైడ్ చేయాలి. ఇక 10th విషయానికి వచ్చేసరికి మీరు ఏ డిస్టిక్లో 10th చదివారు, ఏ బోర్డు కింద చదివారు, ఏ స్కూల్లో చదివారు, తర్వాత మీ 10th హాల్ టికెట్ నెంబర్, తర్వాత మీరు మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ దెన్ పర్సెంటేజ్, ఇవన్నీ ఎంటర్ చేయాలి. అలాగే ఒకవేళ ఇంటర్మీడియట్ అన్ని ఎంటర్ చేయాలి, డిస్ట్రిక్ట్, బోర్డ్, గ్రూప్, తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్, కాలేజ్ నేమ్, పర్సెంటేజ్, మీరు ఇంటర్లో వచ్చిన పర్సెంటేజ్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్. ఓకే, ఇవన్నీ ఎంటర్ చేయాలి. ఒకవేళ డిప్లొమా ఉంటే మీరు ఏవేవైతే కోర్సెస్ కంప్లీట్ చేస్తారో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది ఒక్కసారి మనం ఫిల్ చేస్తే ఈ డేటా అంతా కూడా మళ్ళీ మనకి అక్కడికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్స్ అన్నిటికీ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీ డేటా అంతా కూడా ఒకసారి క్షుణ్ణంగా మీరు చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయడం ముఖ్యం. ఓకే, 10th డీటెయిల్స్ ఎంటర్ చేయండి, ఇంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, తర్వాత డిప్లొమా అయ్యింటే డిప్లొమా ఇంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, తర్వాత డిగ్రీ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేయండి. మీది డిగ్రీ అయిపోయింది, లేదు మీరు పీజీ కూడా కంప్లీట్ చేసింటే పీజీ డీటెయిల్స్ కూడా మీరు ఎంటర్ చేయొచ్చు. వాటితో పాటు ఇంకా హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ అయినటువంటి ఎంఫిల్ కానీ పిహెచ్డి కానీ ఇవి కూడా మీరు చేసింటే ఈ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి పెట్టుకుంటే మీ క్వాలిఫికేషన్ కు తగ్గట్టుగా మీరు అప్లై చేసినప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని కూడా దానికి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే మీరు యాడ్ క్వాలిఫికేషన్ అనేది క్లిక్ చేయడం ద్వారా యాడ్ చేయొచ్చు. తర్వాత మీ యొక్క ఫోటోని, సిగ్నేచర్ ని స్కాన్ చేయాలి. ఈ ఫోటో స్కాన్ చేసేటప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఫోటో అనేది 50 KB కన్నా తక్కువ సైజు ఉండాలి. దాంతో పాటు మీ ఫోటో మీద మీ పేరు అనేది టైప్ చేసి ఉండాలి. పేరుతో పాటు దాని కింద మీరు ఆ ఫోటో ఏ తేదీన దిగారో ఆ తేదీని కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అంటే రీసెంట్ ఫోటోని మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీ ఫోటో తీసుకున్న తర్వాత ఆ ఫోటో మీద మీ పేరు, దాని కింద డేట్ అన్నమాట. అంటే మీరు ఏ డేట్ కి ఆ ఫోటో దిగారు అనే డేట్ ని కూడా మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మెన్షన్ చేసిన తర్వాత ఆ ఫైల్ ని ఇక్కడ అప్లోడ్ చేయండి, మీ సిగ్నేచర్ ని ఇక్కడ అప్లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ మనం చెక్ బాక్సెస్ ని క్లిక్ చేసి ప్రివ్యూ అని క్లిక్ చేయంగానే, ఓకే, మనం ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసి ప్రివ్యూ అని క్లిక్ చేయంగానే మీ యొక్క అప్లికేషన్ యొక్క ప్రివ్యూ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, మీ యొక్క ప్రివ్యూ అంటే మీరు ఎంటర్ చేసిన డేటానంతా మరి ఇంకొకసారి చెక్ చేసుకొని అక్కడ మీరు సబ్మిట్ అని క్లిక్ చేయంగానే వెంటనే మీకు ఈ విధంగా వస్తుంది, రిజిస్ట్రేషన్ డన్ సక్సెస్ఫుల్లీ విత్ ద రెఫరెన్స్ ఐడి. అంటే మీకు ఒక రెఫరెన్స్ ఐడి జనరేట్ అవుతుంది, ఆ నంబర్ మీకు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. తర్వాత మీ ఇక్కడ కనిపించే ఈ రెఫరెన్స్ నంబరే మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుంది. ఈ రెఫరెన్స్ ఐడిని మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఓకే, ఈ విధంగా మీరు రెఫరెన్స్ ఐడిని ఓకే అని క్లిక్ చేయగానే మీ యొక్క డేటాతో మీకు ఒక 1 టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అని మీ యొక్క అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓకే, ఇందులో మీ ఫోటో, మీ డీటెయిల్స్ అన్ని ఈ సైడ్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలా, ఇలా జనరేట్ అయినటువంటి ఈ OTPR ని మీరు సేవ్ చేసి, అంటే ఎక్కడైనా డైరీలో కానీ లేదా మీకు తెలిసిన చోట రాసి పెట్టుకోండి. ఓకే, రాసి పెట్టుకున్న తర్వాత ఇక్కడికి అయిపోలేదు. ఇక్కడ మనం ఏం చేసాం, ఇప్పుడు ఓన్లీ 1 టైం పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ OTPR. చాలా మంది OTP అంటే మళ్ళీ సెల్కి వస్తుంది మెసేజ్ అని అనుకోవద్దండి. OTPR అంటే ఏమి, ఇక్కడ OTP అంటే 1 టైం పాస్వర్డ్ కాదు, 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. ఓకే, ఒకసారి మీరు ఇలా కంప్లీట్ గా రిజిస్టర్ అయితే మీ యొక్క డేటా అంతా కూడా ఏపీపీఎస్సీ వాళ్ళతో స్టోర్ అయిపోతుంది. ఇలా స్టోర్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు ఏ నోటిఫికేషన్ కి, ఏపీపీఎస్సీ ద్వారా వచ్చిన ఏ నోటిఫికేషన్ కి అప్లై చేయాలన్నా మీరు మళ్ళీ ఫోటో, సిగ్నేచర్, తర్వాత మీ డేటా అంతా కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇక్కడ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ ఉంది కదండి, ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ ఆఫ్ నోటిఫికేషన్స్ క్లిక్ హియర్ అని మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ ఈ లింక్ ని మాత్రమే క్లిక్ చేయాలి మీరు. ఇప్పుడు మళ్ళీ మీరంతా మొత్తం నుంచి ఫస్ట్ నుంచి రావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఇప్పుడు రేపు లాస్ట్ అనుకోండి, ఈ రోజు అప్లై చేయండి. నెక్స్ట్ గ్రూప్ 2కు కానీ లేదా గ్రూప్ 1 కానీ మీరు అప్లై చేయాలంటే అప్పుడు మళ్ళీ ఫోటో, సిగ్నేచర్, మీ డేటా ఇదంతా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదండి, ఇది క్లిక్ చేస్తే అయిపోయాం. జస్ట్ ఇక్కడ క్లిక్ హియర్ అనే దాన్ని మీరు ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయంగానే మీకు ఈ విధంగా వచ్చేస్తుంది. ఇందులో యూజర్ ఐడి, మొబైల్ నంబర్. ఓకే, మీరు ఫస్ట్ టైం ఇంకా ఇప్పుడే రిజిస్టర్ అయ్యింటే ఇక్కడ న్యూ యూజర్ లాగిన్ రిజిస్ట్రేషన్ దగ్గర ఏం చేయాలి అంటే మీ యొక్క యూజర్ ఐడి అంటే మీకు ఇక్కడ జనరేట్ అయింది కదా,
ఎక్కడ మనం ఇదంతా కంప్లీట్ చేస్తే మీకు ఇక్కడ ఒక నంబర్ జనరేట్ అయి ఉంటుంది కదా, ఆ నంబర్ని మీరు ఈడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్ అంటే ఏ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి? ఏ మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి అంటే మీకు ఇక్కడ అప్లికేషన్ ఎంటర్ చేసేటప్పుడు మీరు ఫిల్ చేసిన మొబైల్ నంబర్ ఉంటుంది కదండి, ఆ మొబైల్ నంబర్ అనే దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, అంటే మీ యొక్క మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క ఓటీపీఆర్, మీరు రిజిస్టర్ అయిన తర్వాత వచ్చిన ఈ ఓటీపీఆర్ని ఎంటర్ చేయాలి. రెండింటిని ఎంటర్ చేసి గో అని మీరు క్లిక్ చేయగానే మీరు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసుకోండి. అంటే మనం ఇక్కడ జస్ట్ ఓటీపీఆర్ మాత్రమే కంప్లీట్ చేసాం. ఓటీపీఆర్ కంప్లీట్ చేసిన తర్వాత మనం పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి కదా. పాస్వర్డ్ సెట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రిఫర్డ్ పాస్వర్డ్ అని మనకు అడుగుతుంది. ఓకే, ప్రిఫర్డ్ పాస్వర్డ్ మీరు ఏ పాస్వర్డ్ సెట్ చేసుకోవాలనుకుంటున్నారు అని ఏదో ఒక పాస్వర్డ్, కాకపోతే ఆ పాస్వర్డ్లో అట్లీస్ట్ ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, తర్వాత ఒక నంబర్ ఉండాలి, తర్వాత ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే ఏదైనా ఒక సింబల్ ఉండాలి. అంటే ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఒక నంబర్ ఉండాలి, ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. దాంతోపాటు మీ పాస్వర్డ్ అనేది 8 నుంచి 12 క్యారెక్టర్ల మధ్యలో ఉండాలి. ఓకే, ఈ విధంగా మీరు పాస్వర్డ్ అనేది ఇక్కడ ఫస్ట్ ఎంటర్ చేసి తర్వాత కన్ఫర్మ్ పాస్వర్డ్, అదే పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఫస్ట్ పాస్వర్డ్ ఒకసారి ఎంటర్ చేయండి, మరి అదే పాస్వర్డ్ని ఇంకోసారి ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్లో ఎంటర్ చేయండి. ఓకే, ఈ 2 పాస్వర్డ్స్ ఓకే కరెక్ట్గా ఉన్నాయనుకున్నప్పుడు మీరు సబ్మిట్ అని క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు సబ్మిట్ అని క్లిక్ చేస్తారో మీకు కింద మెసేజ్ ఇలా కనిపిస్తుంది, పాస్వర్డ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ క్లిక్ ఆన్ బిలో లింక్ ఫర్ లాగిన్. ఓకే, మీరు ఫస్ట్ టైం ఒకటే, మళ్ళీ అవసరం లేదు, ఒకసారి ఫస్ట్ టైం మీరు పాస్వర్డ్ అనేది సెట్ చేసేసుకుంటే ఇక్కడ పాస్వర్డ్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనే విషయం వచ్చేస్తుంది. ఇలా వచ్చేసినప్పుడు మీ పాస్వర్డ్ అనేది కరెక్ట్గా ఇక్కడ సేవ్ అయ్యింది అని అర్థం. మీరు ఇప్పుడు ఏం చేయాలా, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఓకే రిజిస్టర్ కావాలనుకుంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ యూజర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఓకే, దీన్ని క్లిక్ చేయాలి. ఎగ్జిస్టింగ్ యూజర్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఇక్కడ ఓకే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేసేయచ్చు అనమాట. ఎగ్జిస్టింగ్ యూజర్ దగ్గర మీరు డైరెక్ట్గా మీ డేటా ఎంటర్ చేసి మీ పాస్వర్డ్ ఇంతకుముందు పెట్టారు కదా, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేస్తే మీ యొక్క లాగిన్ ఐడిలోకి మీరు ఆటోమేటిక్గా వెళ్ళిపోతారు. ఓకే, కాబట్టి ఇక్కడ మీరు ఒక్కసారి రిజిస్టర్ అయిపోతే మీరు ఫస్ట్ టైం ఒకటి న్యూ యూజర్ అని క్లిక్ చేసి మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసుకునేదంతా అయిపోతే మీరు ఇక్కడ ఏం చేయాలి, ఎగ్జిస్టింగ్ యూజర్ అనే దాంట్లోకి వచ్చి మీ యూజర్ ఐడి, మీ పాస్వర్డ్, ఈ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క లాగిన్లోకి ఆటోమేటిక్గా మీరు లాగిన్ అయిపోతారు. ఓకే, మరి లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి? లాగిన్ అవ్వాలనుకుంటే మీరు ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉండాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లాగిన్ అని క్లిక్ చేసేయాలి. ఇక్కడ మీరు లాగిన్ చేశారనుకోండి, లాగిన్ చేస్తేనే మీకు ఈ విధంగా మీకు ఏమేమి ఇప్పటివరకు నోటిఫికేషన్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. చూడండి, టోటల్గా గ్రూప్ 2, గ్రూప్ 1, ఓకే, తర్వాత పంచాయతీ సెక్రటరీ, ఇక్కడ పంచాయతీ సెక్రటరీ, తర్వాత హార్టికల్చర్ ఆఫీసర్, మోటార్ వెహికల్, ఇలా మీకు అన్ని నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. దీనిలో స్టార్ట్ డేట్ ఉంది, ఎండ్ డేట్ ఉంది, ఆల్ డేట్స్ కూడా మీకు లాస్ట్ డేట్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పంచాయతీ సెక్రటరీకి అప్లై చేయాలనుకున్నారు, అప్పుడు ఏం చేయాలా, ఫస్ట్ ఫీ పే చేయాలి కదా. మీరు ఫీ పే చేయాలన్నప్పుడు ఇది ఫీ పేమెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఫీ పేమెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క డేటా ఇది డెబిట్ కార్డ్ కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ వీటిని ఉపయోగించి మీరు అమౌంట్ అనే దాన్ని పే చేయాలి. పే చేసిన తర్వాత నెక్స్ట్ మీరు అమౌంట్ అనేది పే చేసిన తర్వాత వెంటనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ అనేది వచ్చిన తర్వాత వెంటనే ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ తర్వాత ఇంకో స్టెప్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. తర్వాత మీ డేటా, మీ ఫోటో, మీ సైన్ ఇవన్నిటితో కలిపి మీకు మీ డేటా అనేది కనిపిస్తుంది. అదంతా మీరు చెక్ చేసుకున్న తర్వాత ఓకే, మీరు అదంతా చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క డేటా అంతా చెక్ చేసుకున్న తర్వాత జస్ట్ సేవ్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది, అక్కడ సేవ్ అనే ఆప్షన్ ఒకటి క్లిక్ చేయాలి. మీరు సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మీకు ఇప్పుడు పంచాయతీ సెక్రటరీకి సంబంధించి ఒక అప్లికేషన్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఐడిని కూడా మీరు ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ కూడా మీకు ఓపెన్ అవుతుంది. ఆ అప్లికేషన్ ఫామ్ను కూడా ప్రింట్ తీసి పెట్టుకోండి. ఇక్కడి నుంచి ఏ విధంగా పంచాయతీ సెక్రటరీకి అప్లై చేయాలి అనే విషయాన్ని నేను ఆల్రెడీ ఇంకొక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీరు ఏ విధంగా ఇది స్టెప్ బై స్టెప్ చేయాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. ఈ వీడియోలో నేను ముఖ్యంగా మీకు చెప్పాలనుకుంటున్నది ఏది అంటే ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. కాబట్టి ఇక తర్వాత మీరు ఇది ఎలా అప్లై చేయాలనేది ఆ వీడియో చూడడం ద్వారా మీరు ఈజీగా చూసుకోవచ్చు. ఏం లేదు, జస్ట్ ఇక్కడ ఫీజు పే చేయాలి. ఫీ పే చేసిన తర్వాత
మీరు ఆటోమేటిక్గా నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది మీ డేటా మీరు ఇంతకుముందు ఎంటర్ చేసిన డేటా అంతా కూడా మీకు కనిపిస్తుంది. అందులో మీరు ఓకే అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేస్తే మీకు కొత్తగా ఒక నంబర్ జనరేట్ అవుతుంది. పంచాయతీ సెక్రటరీకి అయితే పిఎస్ అని ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ని నోట్ చేసి పెట్టుకోండి. ఆ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకుంటే అయిపోతుంది సక్సెస్ఫుల్ గా. ఓకే, ఈ విధంగా మీరు ఈ ఏపీపీఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్స్ కి అప్లై చేయొచ్చు. ఈ ప్రొసీజర్ ఏ ఏపీపీఎస్సి నోటిఫికేషన్ కి అప్లై చేయాలనుకున్నా ఇదే ప్రొసీజరే. ఇందులో తేడా అండ్ దెన్ మార్ప్ అనేది ఉండదు. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ దగ్గర 23 నోటిఫికేషన్స్ ఏపీపీఎస్సి నుంచి రిలీజ్ అయ్యాయి కదా. ఆ 23 నోటిఫికేషన్ కి ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతూ మనం ఏ నోటిఫికేషన్ కైనా అప్లై చేయొచ్చు. మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను. మరి ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ మరిన్ని మీకు భవిష్యత్తులో కావాలి అనుకుంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఎప్పటికప్పుడు మీ ముందు ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు అందుకోవాలంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.